పాకిస్తాన్కి మరొక అతి పెద్దదైనటువంటి షాక్ ఏదైతే ఇప్పటికే బెలూచ్ రెబల్స్ అక్కడ ఉన్నటువంటి ఒక నగరాన్ని కొత్తగా స్వాధీనం చేసుకున్నా నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొక సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే పాకిస్తాన్కి మనం జీలం చెనాబ్ నదుల నుంచి నీళ్లు ఆపేసేటప్పటికి నానా తెప్పలు పడుతోంది. సింధు ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు పంజాబ్కి తరలిస్తుంటే ఆగ్రహించినటువంటి సింధు ప్రజలు ఆందోళనకు దిగుతున్నటువంటి విషయాలు చూస్తున్నాం. అదే సందర్భంలో బెలూచ్ రెబల్స్ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటే పీఓజేకేలోకి వచ్చినటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు అక్కడ సైన్యం మీద దాడులు చేస్తున్నాం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా చూస్తే బెలూచిస్తాన్లోని సూయి ప్లాంట్ నుండి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కి గ్యాస్ సరఫరా చేసేటటువంటి సూయి గ్యాస్ పైప్ లైన్ బిఎల్ఏ స్వాతంత్ర సమర యోధులు ఐఈడీ ఉపయోగించి పేల్చేశారు. అంటే ఇప్పుడు పంజాబ్కి నేరుగా గ్యాస్ సరఫరా ఆగిపోయింది. ట్రక్కులు కంటైనర్లు వెళ్ళడానికి ఆ రహదారులన్నిటి కూడా ఆల్రెడీ దిగ్బంధించారు. ఇది ఇంతకుముందే చెప్పుకున్నటువంటిది. టోటల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు పంజాబ్కి నీళ్లు పోనీయకుండా గ్యాస్ లేకుండా చూస్తున్నారు. యాక్చువల్గా పాకిస్తాన్లో పంజాబ్ ప్రాంతమే అత్యంత కీలకమైనటువంటిది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ నుంచి ఆసిఫ్ మునీర్ వీళ్ళందరికీ కూడా అదే కీలకమైనటువంటి ప్రాంతం.